అందరికీ నమస్కారం. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమయ్యింది. ఆ ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. సబ్స్క్రైబ్ అవ్వకుండా మాత్రం ఉండకండి. ఇక విషయానికి వద్దాం. నరేంద్ర మోడీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసానికి తెలుగు అనువాదం. గౌరవనీయులైన లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, సీనియర్ ప్రజా ప్రతినిధులు, ప్రముఖ అతిథులు, ఇతర ప్రముఖులందరూ, నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతి దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు వస్తాయి. అవి ఎప్పటికీ అమరత్వాన్ని కలిగి ఉంటాయి. కొన్ని తేదీలు కాలం ముందు చరిత్రలో చెరగని సంతకాలుగా మారతాయి. ఈరోజు మే 28, 2023 అలాంటి శుభ సందర్భం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటోంది. ఈ అమృత్ మహోత్సవ్లో భారతదేశ ప్రజలు తమ ప్రజాస్వామ్యానికి ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఉదయం పార్లమెంటు హౌజ్ కాంప్లెక్సులో సర్వ విశ్వాస ప్రార్థన జరిగింది. భారత ప్రజాస్వామ్యం యొక్క ఈ బంగారు క్షణాలకు నేను దేశ ప్రజలందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఇది కేవలం భవనం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు, కలలకు ప్రతిబింబం. ప్రపంచానికి భారతదేశ దృఢ సంకల్పం యొక్క సందేశాన్ని అందిస్తున్న మన ప్రజాస్వామ్య దేవాలయం ఈ భవనం. ఈ కొత్త పార్లమెంటు హౌజ్ ప్రణాళికను వాస్తవికతతో, పాలసీని నిర్మాణంతో, విల్ పవర్తో, యాక్షన్ పవర్తో, రిజల్యూషన్తో, అచీవ్మెంట్తో అనుసంధానం చేసే ముఖ్యమైన లింక్గా ఈ భవనం ఉంటోంది. ఈ కొత్త భవనం మన స్వాతంత్ర సమర యోధుల కలలను సాకారం చేసే సాధనంగా మారుతుంది. ఈ కొత్త పార్లమెంటు భవనం స్వావలంబన భారతదేశం యొక్క కొత్త ఉదయానికి సాక్ష్యంగా ఉంటుంది. ఈ కొత్త పార్లమెంటు భవనం అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క తీర్మానాలు ఎలా నెరవేరుతాయో చూస్తుంది. ఈ కొత్త భవనం కూడా ఒకవైపు కొత్త, మరోవైపు సనాతన ధర్మ సహజీవనానికి ఆదర్శంగా నిలుస్తుంది. కొత్త మార్గాల్లో నడవడం ద్వారా మనమే కొత్త నమూనాలను సృష్టిస్తాం. నేడు కొత్త భారతదేశం కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది, కొత్త మార్గాలను ఏర్పరచుకుంటోంది. కొత్త ఉత్సాహం మనలో ఉంది. కొత్త ప్రయాణం, కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచన, కొత్త దిశ, కొత్త దృష్టి, కొత్త తీర్మానం, కొత్త నమ్మకం. మరియు ఈరోజు మరోసారి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. భారతదేశం యొక్క దృఢత్వం, భారతదేశం యొక్క ప్రజల తీవ్రత, భారతదేశం యొక్క ప్రజల మానవ శక్తి, జీవనోపాధి, గౌరవం, ఆశ, ఇవన్నీ కూడా ప్రపంచం ఒక్కసారి మన వైపు చూసేలా చేస్తున్నాయి. భారతదేశం ముందుకు సాగితే ప్రపంచం ముందుకు సాగుతుంది. అంతలా ప్రపంచం భారతదేశంపై ఆధారపడి ఉన్న పరిస్థితి ఉంది. పార్లమెంటులోని ఈ కొత్త భవనం భారతదేశ అభివృద్ధితో పాటు ప్రపంచ అభివృద్ధికి పిలుపునిస్తోంది. ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంగా కొంతకాలం క్రితం పార్లమెంటు కొత్త భవనంలో పవిత్ర సెంగోల్ కూడా స్థాపించబడింది. ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో పవిత్రమైన సెంగోల్ కూడా స్థాపించబడింది. మహత్తరమైన చోళ సామ్రాజ్యంలో సెంగోల్ విధి విధానాల యొక్క మార్గం, సెంగోల్ సేవ యొక్క మార్గం, దేశం యొక్క మార్గానికి ఈ సెంగోల్ ఒక ప్రతీకగా పరిగణించబడుతుంది. రాజాజీ మరియు ఆధీనం యొక్క ఋషుల మార్గదర్శకత్వంలో ఈ సెంగోల్ అధికార బదిలీకి గుర్తుగా మారింది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ఆధీనంలోని సాధువులు ఈ ఉదయం పార్లమెంటు భవనానికి హాజరై మమ్మల్ని ఆశీర్వదించారు. నేను వారందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైన సెంగోల్ ఆ సాధువుల యొక్క మార్గదర్శకత్వంలో లోక్సభలో స్థాపించబడింది. ఈ మధ్య కాలంలో సెంగోల్ చరిత్రకు సంబంధించిన చాలా సమాచారం మీడియాలో మీ అందరికీ వెల్లడయ్యింది. నేను దాని గురించి ఇక్కడ వివరంగా చెప్పదలుచుకోలేదు. కానీ నేను ఈ పవిత్రమైన సెంగోల్ను, దాని గౌరవాన్ని తిరిగి దానికి ఇవ్వడం ద్వారా మాకు ఒక కొత్త అదృష్టం వచ్చింది అని నమ్ముతూ ఉన్నాను. ఈ పార్లమెంటు హౌజులో కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడల్లా ఆ సెంగోల్
మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈనాడు సెంగోలుకు తిరిగి దాని గౌరవం దానికి దక్కింది. భారతదేశం ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి మన భారతదేశం. నేడు భారతదేశం కూడా ప్రపంచ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పునాది. ప్రజాస్వామ్యం అనేది మనకు కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు. ప్రజాస్వామ్యమే మన సంస్కృతి, మన ఆలోచన, మన సాంప్రదాయం. మన వేదాలు, సభలు, సమితులు ఇవన్నీ ప్రజాస్వామ్య ఆదర్శాలను మనకు బోధిస్తాయి. మహాభారతం లాంటి గ్రంథాలలో గణాలు మరియు గణతంత్ర వ్యవస్థల గురించి ప్రస్తావించబడింది. వైశాలి లాంటి గణతంత్ర రాజ్యాలు ఎలా ఉంటాయో ఇక్కడ మన భారతదేశంలో మనం చూపించాం. భగవాన్ బసవేశ్వరుని అనుభవ మంటపాన్ని మేము సగర్వంగా భావిస్తాం. ప్రజాస్వామ్యానికి అది ఒక ప్రతీక. తమిళనాడులో దొరికిన 900 సంవత్సరాల క్రితం నాటి శాసనం ఇప్పటికీ మనందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మన ప్రజాస్వామ్యం మన స్ఫూర్తి, మన రాజ్యాంగం మన సంకల్పం. ఈ స్ఫూర్తికి, ఈ తీర్మానానికి ఎవరైనా ఉత్తమ ప్రతినిధి అయితే అదే మన పార్లమెంటు. ఈ పార్లమెంటు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్ప సంస్కృతిని ప్రకటిస్తోంది. సేతే నిపాద్య మనస్య చరతి చరతో భాగః చరైవేతి 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 అంటే ఆగిపోయేవాడి అదృష్టం కూడా ఆగిపోతుందని చెప్పడమే దీని అర్థం. కాని కొనసాగే వ్యక్తి యొక్క విధి ముందుకు కొనసాగుతుంది, సరికొత్త శిఖరాలను తాకుతుంది. కాబట్టి కొనసాగించండి, కొనసాగించండి, కొనసాగించండి. బానిసత్వం తర్వాత ఎంతో కోల్పోయిన మన భారతదేశం తన సరికొత్త ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభించింది. ఆ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగి ఎన్నో సవాళ్లను అధిగమించి స్వాతంత్ర స్వర్ణ యుగంలోకి ప్రవేశించింది. స్వాతంత్రానికి సంబంధించిన ఈ అమృతం వారసత్వాన్ని ఒకవైపు పరిరక్షిస్తూనే అభివృద్ధిలో సరికొత్త కోణాలను రూపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ స్వాతంత్ర అమృతకాల్ భారతదేశానికి కొత్త దిశానిర్దేశాన్ని చేస్తోంది. అనంతమైన కలలు మరియు అసంఖ్యాకమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ స్వేచ్ఛా అమృతం ప్రయత్నం చేస్తూ అమరకాలపు పిలుపునిస్తోంది. ఈ స్వేచ్ఛా మాతృభూమికి కొత్త విలువలు కావాలి, కొత్త పండగకు కొత్త జీవనం కావాలి, స్వేచ్ఛా గానం కోసం కొత్త రాగం కావాలి, కొత్త పండగ కోసం కొత్త జీవనం కావాలి. అందుకే భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే ఈ వర్క్ ప్లేస్ కూడా అంతే వినూత్నంగా ఉండాలి, ఆధునికంగా ఉండాలి. అందుకే ఈ భవనం. మిత్రులారా, భారతదేశం ప్రపంచంలోని అత్యంత సుసంపన్నమైన మరియు విలాసవంతమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడే సమయం ఉంది. భారతదేశంలోని నగరాల నుంచి రాజభవనాల వరకు, భారతదేశంలోని దేవాలయాల నుంచి శిల్పాల వరకు భారతదేశ వాస్తుశిల్పం భారతదేశ నైపుణ్యాన్ని ఎప్పుడో ప్రకటించింది. సింధులోయ నాగరికత యొక్క పట్టణాభివృద్ధి ప్రణాళిక, మౌర్యుల యొక్క స్తంభాలు, స్తూపాల వరకు, చోళులు నిర్మించిన అద్భుతమైన దేవాలయాల నుంచి రిజర్వాయర్ల వరకు, పెద్ద పెద్ద ఆనకట్టల వరకు భారతదేశం యొక్క చాతుర్యం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. కానీ 100 సంవత్సరాల పాటు బానిసత్వం మన నుంచి ఈ గర్వాన్ని దూరం చేసింది. ఇతర దేశాల్లో జరిగే నిర్మాణాల పట్ల మనం ఆకర్షితులమయ్యే సమయం కూడా వచ్చింది. 21వ శతాబ్దపు కొత్త భారతదేశం, ఉన్నత స్ఫూర్తితో నిండిన భారతదేశం ఈనాడు బానిసత్వపు ఆలోచనను వదిలివేస్తోంది. నేడు భారతదేశం మరోసారి ప్రాచీన కాలం నాటి అద్భుతమైన ప్రవాహాన్ని తన వైపుకు తిప్పుకుంటోంది. ఈ కొత్త పార్లమెంటు భవనం ఈ ప్రయత్నానికి సజీవ ప్రతీకగా మారింది. ఈరోజు ప్రతి భారతీయుడు కొత్త పార్లమెంటు భవనాన్ని చూసి గర్వపడుతున్నాడు. ఈ భవనానికి వారసత్వంతో పాటు వాస్తు శిల్పం కూడా ఉంది. ఇందులో కళతో పాటు నైపుణ్యం కూడా ఉంది. రాజ్యాంగ స్వరంతో పాటు భారతీయ సంస్కృతి కూడా ఈ కొత్త పార్లమెంటులో నిండి నిబిడీకృతమయ్యుంది. మీరు ఒకసారి లోక్సభ లోపలి భాగాన్ని గమనిస్తే ఇక్కడే మీకు అర్థమైపోతుంది. జాతీయ పక్షి నెమలిపై ఈ లోక్సభ యొక్క లోపలి భాగం ఆధారపడి ఉంది. రాజ్యసభ యొక్క అంతర్భాగము మన జాతీయ పుష్పమైన కమలంపై ఆధారపడి ఉంది. ఆ విధమైన నిర్మాణాన్ని ఇక్కడ చేశారు. పార్లమెంటు ఆవరణలో మన జాతీయ వృక్షమైన మర్రి చెట్టును మీరు చూడొచ్చు. మన భారతదేశంలోని వివిధ ప్రాంతాల వైవిధ్యం ఈ కొత్త భవనము వాటన్నింటికీ
వసతి కల్పించింది. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన గ్రానైట్, ఇసుకరాయిని ఇందులో అమర్చారు. మీరు చూస్తున్న ఈ చెక్క పని మొత్తము మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బదోహీకి చెందిన కళాకారులు ఈ భవనం కోసం తివాచీలు నేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భవనంలోని ప్రతి కణములోనూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే స్ఫూర్తిని మనం చూస్తాం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్నెన్నో అద్భుతమైన కళాత్మకమైన పనితనాన్ని, నైపుణ్యాన్ని మీరు ఈ కొత్త భవనంలో చూడొచ్చు. మిత్రులారా, పాత పార్లమెంటు భవనంలో ప్రతి ఒక్కరూ తమ పనులను పూర్తి చేయడం చాలా కష్టతరంగా మారేది. ఆ విషయం మనందరికీ తెలుసు. పాత పార్లమెంటు భవనంలో టెక్నాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కూర్చునే ప్రాంతానికి సంబంధించిన ఛాలెంజ్ కూడా ఉంది. అందుకే భారతదేశానికి కొత్త పార్లమెంటు హౌస్ అవసరమని గత 2.5 దశాబ్దాలుగా నిరంతరం చర్చ సాగుతోంది. మరి రాబోయే కాలంలో సీట్లు పెరుగుతాయో, ఎంపీల సంఖ్య పెరుగుతుందో, ఏం జరుగుతుందో తెలీదు. మరి ఆ సమయంలో ఆ వ్యక్తులు ఎక్కడ కూర్చుంటారు, ఇట్లా రకరకాల సమస్యలుండేవి. అందువల్ల కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఈ కొత్త గొప్పనైన భవనం పూర్తిగా ఆధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో కూడా సూర్యకాంతి నేరుగా ఈ పార్లమెంటు భవనంలోకి రావడాన్ని మీరు గమనించొచ్చు. కరెంటును తక్కువగా ఉపయోగించుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన గ్యాడ్జెట్లు ప్రతి చోట ఉండాలి. ఇలా ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ పార్లమెంటు భవనాన్ని నిర్మించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఉదయం నేను ఈ పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న కార్మికుల బృందాన్ని కలిశాను. దాదాపు 60,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఈ పార్లమెంటు హౌజు కృషి చేసింది. ఈ కొత్త భవనం కోసం తమ స్వేదాన్ని ధారపోశారు ఎందరో కార్మికులు. వారి శ్రమకు అంకితమైన డిజిటల్ గ్యాలరీని కూడా పార్లమెంటులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. బహుశా ప్రపంచంలో ఇలా మొట్టమొదటిసారి జరిగి ఉండవచ్చు. పార్లమెంటు నిర్మాణంలో ఆ కార్మికులు చేసిన కృషి అజరామరంగా మిగిలిపోతుంది. మిత్రులారా, ఏ నిపుణుడైనా సరే గత 9 ఏళ్లను అంచనా వేస్తే ఈ 9 ఏళ్లు భారతదేశంలో కొత్త నిర్మాణాలు, పేదల సంక్షేమం అతను గమనిస్తాడు. ఈరోజు మనం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం గర్వంగా ఉంది. అందుకే గత 9 సంవత్సరాలలో పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించడం పట్ల కూడా నేను చాలా సంతృప్తి చెంది ఉన్నాను. ఈరోజు ఈ గొప్పనైన భవనాన్ని చూసి తల ఎత్తుకుంటున్నప్పుడు గత 9 ఏళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి మహిళల గౌరవాన్ని కాపాడి వారు తల ఎత్తుకునేలా చేసినందుకు నేను ఈరోజు తృప్తి పడుతూ ఉన్నాను. ఈరోజు ఈ పార్లమెంటు హౌజులో సౌకర్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు గత 9 సంవత్సరాలలో గ్రామాలను కలుపుతూ 4 లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించాము అని చెప్పడానికి నేను సంతృప్తి పడుతూ ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఈ పర్యావరణ అనుకూల భవనాన్ని చూసి సంతోషిస్తున్నప్పుడు ప్రతి నీటి చుక్క ఆదా చేయడానికి 50,000కు పైగా అమృత్ సరోవర్లను సృష్టించినందుకు నేను సంతృప్తి పడుతూ ఉన్నాను. ఈరోజు ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని, లోక్సభ, రాజ్యసభలను చూసి సంబరాలు చేసుకుంటున్నప్పుడు దేశంలో 30,000కు పైగా కొత్త పంచాయతీ భవనాలను కూడా నిర్మించామని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అంటే పంచాయతీ భవన్ నుంచి పార్లమెంటు హౌజు వరకు మా విధేయత ప్రజల పట్ల ఒక్కటే. మా స్ఫూర్తి అలాగే ఉంటుంది. దేశాభివృద్ధి, దేశ ప్రజల అభివృద్ధి, ఇదే మా స్ఫూర్తి, ఇదే మా ధ్యేయం. మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, ఆగస్టు 15న నేను ఎర్రకోట నుంచి చెప్పాను. ఏమని? ఇదే సమయం, సరైన సమయం అని చెప్పాను. ప్రతి దేశ చరిత్రలో ఆ దేశం యొక్క చైతన్యం సరికొత్తగా మేల్కొనే సమయం వస్తుంది. భారతదేశంలో అలాంటి సమయం 1947కు 25 సంవత్సరాల ముందు వచ్చింది. అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి 25 సంవత్సరాల ముందు అలాంటి సమయం వచ్చింది. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ద్వారా దేశమంతటా ఒకే విశ్వాసాన్ని నింపింది. గాంధీజీ ప్రతి భారతీయుడిని స్వరాజ్య తీర్మానంతో అనుసంధానించారు. ప్రతి భారతీయుడు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాలం అది. దాని ఫలితాన్ని మనం 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రూపంలో చూశాం. భారతదేశ చరిత్రలో ఈ స్వర్ణయుగం కూడా అలాంటి మైలురాయి.
నేటికి 25 సంవత్సరాలు భారతదేశం స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలను చూడబోతోంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సమయం నుంచి రాబోయే 25 సంవత్సరాల కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది అమృత కాలమని గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. అద్భుతంగా పనిచేయాలి. భారతదేశం యొక్క అభివృద్ధే మన లక్ష్యంగా సాగాలి. నేటి నుంచి ప్రతి భారతీయుడు దానికోసం కష్టపడాలి. కొత్త ప్రమాణాలు చేయాలి. కొత్త తీర్మానాలు తీసుకోవాలి. కొత్త వేగంతో ముందుకు సాగాలి. మన భారతీయుల విశ్వాసం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు అని చరిత్ర చెప్తుంది. మన స్వాతంత్ర పోరాటం ఆ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలలో కొత్త చైతన్యాన్ని రేకెత్తించింది. మన భారత స్వాతంత్ర పోరాటం నుంచి ఎందరెందరో కొత్త కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ దేశాలలో స్వాతంత్ర పోరాటాలు చేయడానికి ముందుకు వెళ్లారు. అలాగే భారతదేశం యొక్క విశ్వాసం ఇప్పుడు కూడా ఇతర దేశాలకు కొత్త విశ్వాసాన్నిస్తోంది. అందుకే భిన్నత్వంతో నిండిన భారతదేశం లాంటి దేశం, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, అనేక సవాళ్లతో పోరాడుతూ ఉన్న దేశం ఒకే నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు అది ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా సరికొత్త స్ఫూర్తినిస్తుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో వివిధ దేశాల విజయాల రూపాలు మనం గనక గమనిస్తే వాటి వెనక భారతదేశం సాధించిన ప్రతి విజయము స్ఫూర్తిదాయకంగా మారబోతోంది. నేడు భారతదేశం పేదరికాన్ని త్వరగా తొలగిస్తే పేదరికం నుంచి బయటకి ఎలా రావాలో మిగతా అన్ని దేశాలకు స్ఫూర్తినిస్తోంది. అభివృద్ధి చెందాలనే భారతదేశం యొక్క సంకల్పం అనేక దేశాలకు బలంగా మారుతోంది. అందుకే భారతదేశం మీద ఉన్న బాధ్యత చాలా పెద్దది. మిత్రులారా, విజయం యొక్క మొట్టమొదటి షరతేంటో తెలుసా? విజయం సాధించాలి అనే నమ్మకం. మొట్టమొదటి నియమము ఇదే. ఈ విశ్వాసానికి ఈ కొత్త పార్లమెంటు భవనం సరికొత్త ఎత్తు వేయబోతోంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో ఇది మనందరికీ కొత్త ప్రేరణగా మారుతోంది. ఈ పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడి కర్తవ్య భావాన్ని మేల్కొల్పుతూ ప్రతి భారతీయుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది. ఏ పార్లమెంటులో కూర్చునే ప్రజా ప్రతినిధులు కొత్త స్ఫూర్తితో ప్రజాస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నిస్తారని నేను నమ్ముతున్నాను. దేశం మొదటగా ఉండాలి, దేశమే ప్రథమము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదము రాష్ట్రాయ ఇదం నమాం అనే స్ఫూర్తితో ముందుకు మనం సాగి పనిచేయాలి. కర్తవ్యమే మన ప్రధానమైన మార్గము. ఆ మార్గంలో మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది దేశము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రవర్తనతో అందరికీ మనం ఆదర్శంగా నిలబడాలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవే తరో జనాః. అంటే మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలబడేలా మనల్ని మనం నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నారు. అలాగే మన స్వంత మార్గాలను, సరికొత్త మార్గాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. అపో దీపో భవ అన్నారు. మనల్ని మనం వినియోగించుకోవాలి. ఆ తపన మనలో ఉండాలి. తపసోహి పరం నాస్తి తపసా విందతే మహత్ అన్నారు. అలాగే ప్రజా సంక్షేమాన్ని మన జీవిత మంత్రంగా చేసుకోవాలి. లోకితం మం కరణీయం అన్నారు. ఈ కొత్త పార్లమెంటు భవనంలో మనం మన బాధ్యతలను నిష్ఠతో నిర్వర్తిస్తే దేశ ప్రజలు కూడా కొత్త స్ఫూర్తిని పొందుతారు. మిత్రులారా, ఈ కొత్త పార్లమెంటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని, కొత్త బలాన్ని ఇస్తుంది. మన కార్యకర్తలు తమ స్వేదంతో ఈ పార్లమెంటు భవనాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మనం మన అంకిత భావంతో దీన్ని మరింత అద్భుతంగా, దివ్యంగా మార్చాల్సిన బాధ్యత ఎంపీలందరిపైన ఉంది. మనందరి 140 కోట్ల మంది భారతీయుల దృఢ సంకల్పమే ఈ కొత్త పార్లమెంటు భవనానికి జీవనాధారం. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయము రానున్న శతాబ్దాలకు మన భారతదేశాన్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కించే విధంగా ఉండాలి. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాలకు శక్తినివ్వాలి. ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారమవుతుంది. పేద, దళిత, వెనుకబడిన, గిరిజన, వికలాంగుల సాధికారత, సమాజంలోని ప్రతి అణగారిన కుటుంబం, అణగారిన వారికి ప్రాధాన్యత ఇచ్చే మార్గం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి సరికొత్త భారతదేశాన్ని సృష్టించాలి. ఈ కొత్త పార్లమెంటు భవనంలోని ప్రతి ఇటుక, ప్రతి గోడ, ప్రతి కణం పేదల సంక్షేమానికి అంకితం చేయబడ్డాయి. రానున్న 25 ఏళ్లలో ఈ కొత్త పార్లమెంటు భవనంలో రూపొందించే కొత్త చట్టాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుస్తాయి. ఈ పార్లమెంటులో చేయబోయే చట్టాలు భారతదేశాన్ని పేదరికం నుంచి బయటపడేలా చేస్తాయి.
ఈ పార్లమెంటులో చేయబోయే చట్టాలు దేశంలోని యువత, మహిళలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఈ కొత్త పార్లమెంటు భవనం కొత్త భారతదేశం యొక్క ఆవిర్భావానికి పునాది అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సంపన్నమైన, బలమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం కొత్త విధానం, న్యాయం, సత్యం, గౌరవం మరియు కర్తవ్యం యొక్క మార్గంలో మరింత బలంగా నడిచే భారతదేశం మన ముందు సాక్షాత్కరిస్తుంది. కొత్త పార్లమెంటు భవనం కోసం భారతదేశ ప్రజలందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో. సంపూర్ణంగా ఎవరైతే ఈ వీడియో చూశారో వాళ్ళందరికీ మా ఛానల్ తరపు నుంచి ఒకసారి నమస్కరిస్తూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.